42% రిజర్వేషన్లకు సంబంధించి బీసీలకు 42% రిజర్వేషన్లు అనే అంశానికి సంబంధించిన ఎపిసోడ్లో ఒక్కసారి ఇది చూద్దాం. దీంట్లో ఒక 3 అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా కూడా మనం చర్చిస్తే ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించండి. ఒకటి, ఇగో ఇది ప్రధానమైన ఎపిసోడ్. ఒకటి, ఆర్డినెన్సే పరిష్కారం అయితే అసెంబ్లీ తీర్మానం ఎందుకు? అసెంబ్లీ తీర్మానం పరిష్కారం అయితే ఆర్డినెన్స్ ఎందుకు? నెంబర్ 1 డౌట్. ఇది చాలా క్లియర్ గా కూడా ఆలోచించాల్సిన విషయం. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఒకసారి చూడండి, రాజ్యాంగ సవరణ సాధ్యపడదని తెలిసి ఏ మార్చే ఎత్తుగడా. రాజ్యాంగ సవరణ అనేది అసలు సాధ్యం కాదనే విషయానికి సంబంధించి మనం చూడొచ్చు. ఎందుకు అంటే ఈ రాజ్యాంగ సవరణకు సంబంధించి ఏం జరిగింది, ఏం కథ అనేది వేరే రాష్ట్రంలో ఏం జరిగిందో కూడా నేను వివరించే ప్రయత్నం చేస్తా. ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు పూర్తి స్థాయిలో రాష్ట్రానికి సంబంధించిన కులగణన చేపట్టిలు, అంటే బీసీలకు సంబంధించిన సంఖ్య ఎంత తక్కువ చూపారని రాష్ట్ర సర్కార్ మీద గతంలో విమర్శలు ఉన్నాయి. అదే రాష్ట్ర ప్రభుత్వం మీద బీఆర్ఎస్ మనది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ లైవ్ లో కూడా చాలా స్పష్టంగా కూడా బీసీ రిపోర్టును కాలబెట్టిన దృశ్యాలు కూడా మనం చూసాం. అంటే బీసీలకు సంబంధించి ఏదైతే వాళ్ళు చెప్పిన రిపోర్ట్ ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో అబద్ధం, అసంబద్ధంగా ఉంది అంటూ కూడా చెప్పిర్రు. దాంతో పాటు అందులో మా బీసీలకు సంబంధించి చాలా చోట్ల తక్కువ మందిని చూపించారనే ప్రయత్నం జరిగింది అంటూ ఒకటి చూపించారు. సో ఇది రెండో అంశం. ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే, సరే బీసీలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఉన్నది కదా, మరి ఆ నివేదికను ప్రజల ముందు ఎందుకు ఉంచలే? బీసీలకు సంబంధించి నివేదిక ఇచ్చిల్లు కదా, ఇది మూడో ప్రధానమైన ప్రశ్న. మరి ఎందుకు ఇట్లా చేస్తున్నారు?